మొత్తం మీద లీవ్ అయితే కొట్టినావు కదా? లీవ్ అయితే కొట్టిన. టైఫాయిడ్ వచ్చిందని చెప్పినావా, ఎయిడ్స్ వచ్చిందని చెప్పినావా? ఏది తెలియదుగా నీ పిచ్చి కుద్ద 8:30 ఇడుందా తెలుసా? నేను పిచ్చోన్వా, అవలగాన్వా, పాగలగాన్వా, ధమాకుందా అన్ని తిట్టిండు. మంచి పని మీద పోతే నోరు తీపి వేసుకొని పోవాలంటారుగా. ముందు తీపి చేసుకోవాలి, తర్వాత చేది చేసుకోవాలి. సంతానమైన మనలాగా ఉండగలరా? వాటర్ తక్కువేద్దాము, మంది ఎక్కువేద్దాము. మొత్తం ఉన్న వాళ్ళందరూ దెంగి ట్రిప్కి పోదామంటున్నావా? ఏనా నాప్ తింటికి దెంగేయమంటున్నావా? కరెక్ట్ టైంకి కరెంట్ కూడా లేదు, లిఫ్ట్ అయిపోయింది, 5 floors. వీళ్ళేమో ఇంకా తయారు కాలేరు. బా నమస్తే. ట్రిప్ కర్మ కర్త క్రియ అని విశాల్ గానికి ఇంకా అర్ధగంట అవుతుంది. నీకెంతసేపు అవుతుంది? ఇంతసేపా? ఫస్ట్ కాకి ఏమైంది? వెళ్దామా ఈరోజు, రేపు వెళ్దామా? 5 minutes ముందు ఉంటుంది. చాలా లేట్ అవుతుంది. మనం పోయేసరికి 8 గంటలు పడుతుంది. బా ఎట్లా అవుతుంది? 2 కిలోలు రైస్ తీసుకో, ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకో, లీటర్ ఆయిల్, సన్ఫ్లవర్. తొందర రావాలి, 10:30 అవుతుంది. మేము రెడీగానే ఉన్నాం. మరి నేను గడ్డం తీసి ఎట్లా అనిపించింది? సూపర్ ఉంది. సూపర్ పక్క కూర్చొని మరి కాకా నమస్తే. బాయ్ ఐషు. అందరం ఎక్కినాం. బటన్ ఎవరు వస్తారు? సో మనము ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. స్టార్ట్ అయ్యేది కర్నూలు గండికోటకి. 10 అనుకున్నాము, 11 అయింది, 12 కూడా అవుతుంది. మా బాయ్ ఇంకొక పీజే సబ్బుడు రాలేదు. సబ్బిన్ కోసం ఎదురు చూపులతో అనుకున్నాం. మొత్తం మీద లీవ్ అయితే కొట్టినావు కదా? లీవ్ అయితే కొట్టిన. నిన్న పండగ రోజు కూడా డ్యూటీ చేయించాడు కాక. టైఫాయిడ్ వచ్చిందని చెప్పినావా, ఎయిడ్స్ వచ్చిందని చెప్పినావా? ఫస్ట్ కార్ నేను తీయాలా? ఎవరు తీస్తారు? నేను తీస్తాను. ట్రిప్ కొద్ది హాస్పిటల్ పోదామంటారు అంతేనా? 437 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 7.5 hours. మరి అక్కడ మనం చీకట్లో పోయి ఎత్తుక్కోవాలి. మరి వెళ్దాము ఏది వెళ్దిగా నీ పిచ్చి కుద్ద 8:30 ఇడుందా తెలుసా? నేను అరే విశాల్ గా ఎట్లా రా ఇట్లా అయితే నువ్వన్నా చెప్పు. విశాల్ మామకి చెప్పు, టైంకి రమ్మని చెప్పు. నేర్చుకోవాలి విశాల్ మామ. సిగ్గు తెచ్చుకోను, నీకోసం వెయిట్ చేస్తావు రండి. గంట సేపు నుంచి ఇంకో స్కూటీ ఉంటుంది, స్కూటీ పిచ్చోన్వా? వాడు సైకిల్ ఉంటుంది, ఐషు సైకిల్ అనే ధమాకుందా? జల్దీరా. ఇవి మాట్లాడింది అంతా విశాలంగా చూపిస్తే ఇప్పుడు పిచ్చోన్వా, అవలగాన్వా, పాగలగాన్వా, ధమాకుందా అన్ని తిట్టిండు విశాల్ గాని. నాకైతే మంచి పని మీద పోతే నోరు తీపి వేసుకొని పోవాలంటారుగా. ముందు తీపి చేసుకోవాలి, తర్వాత చేది చేసుకోవాలి. జల్దీ ముట్టిరి, ఏదో ఒకటి అవుతుంది. కొట్టేసిన అరవతి వెలిగించి జై శ్రీరామ్. శనివారం ఒకరోజు తినాం అనుకున్నా కానీ ఏం తెలియదు. ఎండినా గుద్దలకి ఈరోజు. ఏమైంది కాక? ఏమంటున్నావు? తాయర గొత్తారం, ఈ తయారు కొత్తారని కుదరం కూడా. చిగిరి 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 పెట్టనికి రాకపోతే నాకు చెప్పాలని నేను పెడతా. స్పెషలిస్ట్ లో ఉన్నాం అంతేగాని నీ పెట్టుడు నాకు భయం. ఇది మామూలు పెట్టుడు అనేది. బావాలు ఇద్దరు ఉన్నారు. అసలు మనం మాట్లాడకూడదు ఇట్లాంటివన్నీ ఉందా? ఏమన్నా నేను ఏమన్నా అందుకే నేనేమన్నా చలో వరకు కొరికి తెగ హింసించకే. వాటర్ తక్కువేద్దాము, మంది ఎక్కువేద్దాము. ఇంకా తెలుగు బోర్డులు ఉన్నాయి. డిమార్ట్ ఆంధ్రలో హిందీలో మాట్లాడతారా? మరి మనం వచ్చింది వేరే స్టేట్ అనుకుంటుంది. వేరే స్టేటే, తెలుగు స్టేట్. రికార్డ్ ఏంటి కొల్లి ఏం తెలియదు. మొబైల్ పెళ్ళామంట. ఇద్దరు కలిసి మనం చంపేసి ముక్కలు కట్ చేసి మిక్సీలో అన్ని నుజ్జు చేసేసి చెరువులో పడేసిరంట. ఏమైంది? నగెట్స్ చేసుకొని తినలేదు. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మన నలుగురంటే ఎవరైనా నమ్మగలరా? గోవాకేద్దామా? గోవా ఫ్యామిలీ పోదాలు చూడొద్దా? గోవా 100% పోదాం. గోవాకి పోతే మనం ఏం చేయాలంటే ఎప్పుడు గాగుల్స్ పెట్టుకొని ఉండాలి. మన చూపులని పక్కకు పోతుంది. మెల్లగా ఎవరు చూస్తలేరని ఇట్లా పెట్టి ఇట్లా అంటుండు. నలుగురం ఉన్నాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పాట సెలెక్ట్ చేస్తారు. ఎవరి పాట వల్ల ఎక్కువ ఎంజాయ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ విషయాలు గట్టనే ఉంది కథ. సుబ్బైతే ఎంజాయ్ చేస్తాడు. ఏం పాట వీరుడికి సుందరికి ఫిక్స్ అయ్యింది, మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. శంకర్ దాదా MBBS. విశాల్ భాయ్ మాత్రం జాతిని దెంగేసి మొత్తం ఉన్న వాళ్ళందరూ దెంగి విశాల్ భాయ్ పెట్టిన పాటని
బీట్ చేయాలి. నువ్వు ఎంత ఆలోచిస్తావు ఆలోచించు, గంట సేపు ఆలోచించు 10 seconds లో ఇది అని పాట అయితే జాతిని తెంగేసినావు నువ్వు కూడా మొట్టనా. గాజువాక పిల్ల మేం గాజులో రంగాదా నీ చెయ్యి చాపలేదా. నెక్స్ట్ విశాల్ అయిపోయాడు, ప్రసాద్ అయిపోయాడు. ఇక బ్రదర్ ఏ పాట పెడతాడో మరి ఇక ఏమంటుంది అది. అమ్మ కొడుకు కప్పలు. రొమాంటిక్ అయిపోయాడు. అబ్బో నిద్ర వస్తుంది. పాడనా ఇలా పెడుతున్నామో ఆందాం అనుకోండి. మింగలేదు ఇంకా. ట్రిప్పులు ఉన్నాం, చాలా మంచి ట్రిప్. ఓ పాట సెలెక్ట్ చేయమన్నాం, ఇద్దరు చేసిర్రు, మంచి పాట పెట్టిర్రు. ట్రిప్కి పోదామంటున్నావా, ఏనా నాప్తి ఇంటికి దింగేయమంటున్నావా? ఇప్పుడు చాలా పర్సనల్ గా ఇది చాలా పర్సనల్ ఇది, కానీ పాట ప్లే అయితే లేదు. నువ్వు నా చెయ్యి మైకు నా దగ్గర పెడితే మొట్ట నాకు అనిపించేది. సారీ ఇప్పుడు వెళ్ళి చూపి, ఇప్పుడు చూపి ఆ పాట ఏందో నేను చెప్తా చూడురి. మేము వచ్చిన 4 members, మా పీజీఎస్ పిచ్చిగుద్దల సుల్లి మా గ్రూప్ పేరు. మైకు ఈ గుద్దల పెట్టరాదు మైకు. విశాల్ తాగాడు, ఆయన గురించి కనీసం తినాలిగా. తినాలి. సారీ పడైపోతుంది, పడదే మంద మేము తిందామని ఆపినాం, ఆయన కూడా తినాలి కదా. ఏ లేదు నేను నడిపిస్తాను, బండి కొడతా ఉంటా. గట్లకి బస్సు వస్తుంది చూడవే. ఏంది బాధరాకు. నలుగురం పాట సెలెక్ట్ చేసినాం. విశాల్, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, శాంతి. నలుగురిట్ల ఎవరి పాట అద్భుతం. మీరు కామెంట్ చేయాలి, చేసి తీరాలి, లేకపోతే మీ కళలకు మేము వచ్చి మిమ్మల్ని సావ కొడతాం. ఫ్రెండ్స్ మీకు నా మీద ఎక్కువ ప్రేమ. పిల్ల మేము గాజులో వీరుడికి గుండెల్లో భోగి మంటల. తినాలి. శ్రీకాంత్, మేము ఏడున్నాం తెలుసా శ్రీకాంత్? అమ్మ నీ అమ్మ లైవ్ లొకేషన్ వచ్చింది కదా శ్రీకాంత్, నీ పేరు మీద ఒక లెగసీ కొట్టు.